పెద్దయితే పెళ్లి చేయలేనని 9 ఏళ్ల కూతుర్ని చంపిన తండ్రి. కూల్ డ్రింక్లో పురుగుమందు కలిపి హత్య. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. కంటికి రెపలా కాపాడాల్సిన కన్న తండ్రి ఆ పాప పాలిట కాల యముడయ్యాడు. ఎదుగుతున్న కుమార్తెకు పెళ్లి చేయగలనో లేదో అని అతిగా ఆలోచించి ఆమె ప్రాణాలు తీశాడు. మెదక్ జిల్లా వెల్దుర్తి పంచాయతీ పరిధిలోని సేరీల గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సేరీల గ్రామానికి చెందిన ఇక్కిరి సౌందర్య, శ్రీశైలం దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె నిఖిత ఉన్నారు. వారి కుటుంబం చాలా కాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. ఈ క్రమంలో ఎప్పుడో చేయాల్సిన కూతురి పెళ్లి గురించి శ్రీశైలం అతిగా ఆలోచించడం ప్రారంభించాడు. ఆమెను చంపేయడమే సమస్యకు పరిష్కారంగా భావించాడు. మే 31వ తేదీన కూల్ డ్రింక్లో పురుగుల మందు కలిపి తీసుకొచ్చి ఆ పాపతో బలవంతంగా తాగించాడు. తీవ్ర అస్వస్థతకు గురైన బాలికను కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో చేర్చారు. 4 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆ పాప జూన్ 3వ తేదీన చనిపోయింది. నిఖిత తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. బుధవారం శ్రీశైలాన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు అతడికి రిమాండ్ విధించింది. వెల్దుర్తి మండలం షేరీల గ్రామానికి చెందిన ఎక్కిరి శ్రీశైలం తన 8 సంవత్సరాల కూతురైన నిఖితను మే 30వ తారీఖు నాడు తన ఇంట్లోనే కూల్ డ్రింక్ మరియు జ్యూస్లో తాగిస్తా అని చెప్పేసి వాళ్ళ కూతుర్ని నమ్మించి దాంట్లో గుర్తు తెలియని ఎలుకల మందును కలిపి అమ్మాయితో తాగిపించినాడు. దాంతో అమ్మాయి అస్వస్థత చెంది హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో 3 రోజుల తర్వాత మృతి చెందింది. దానిలో ఇతను మాకు అప్పటి నుంచి అనుమానాస్పదంగా కేసు నమోదు చేసినాము. ఇతని గురించి వివరాలు తెలుసుకునగా ఆయన బైక్ దొంగతనాలు కూడా చేస్తారని చెప్పి తెలిసి ఈయన గురించి వివరాలు తెలుసుకుంటే ఈయన అమ్మాయిని నీలోఫర్ హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ వైఫ్ మాకు స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే మా భర్త మీద అనుమానం ఉందని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ ప్రకారం ఎంక్వైరీ చేస్తే ఈరోజు మాకు అతను చేగుంట దగ్గర నుంచి ఒక బైక్ మీద వస్తూ మాకు ఇక్కడ వెల్దుర్తి అవుట్స్కట్స్లో మాకు అతను దొరికి ఈ నిజాన్ని ఒప్పుకున్నాడు. ఎందుకు చంపినామని చెప్పేసి మేము వివరాలు అడగా కూతురు చదువులకు కానీ రేపు పెద్ద అయ్యాక పెళ్లి ఎట్లా వేయాలని చెప్పేసి ఇప్పటి నుంచి ఆయన ఆలోచనతో అమ్మాయిని ఎలుకల మంది పెట్టి చంపేసినట్టుగా మా ముందు ఒప్పుకున్నాడు. దాంతో ఈరోజు మేము అతన్ని రిమాండ్ చేసి జైలుకు తరలించడం జరిగింది. ఇలా అనవసరమైన ఆలోచనలు పెట్టుకొని చిన్నపిల్లల్ని ప్రాణాలు తీయవద్దు. పెద్ద అయ్యే తర్వాత వాళ్ళు ఎలా ఏమవుతారో కూడా మీరు ముందే ఊహించుకొని ఇప్పుడే చిన్నపిల్లని ఆడపిల్లని చెప్పి చంపేయడం అది పెద్ద నేరము. మీరు ఎవరు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడొద్దు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.